అన్నీ ఉన్నప్పుడు మనతో అందరూ ఉంటారండి. ఏమీ లేనప్పుడు మనతో ఎవరు ఉండరు. అన్నీ ఉన్నప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు. ఏమీ లేనప్పుడు మన దగ్గర ఎవ్వరు ఉండరు. అయితే ఇస్సాకు జీవితం అదే జరిగింది. కరువు సమయంలో ఆ ప్రాంతం అంతా కరువుతో నింపబడుతున్న సమయంలో ఇస్సాకు ఏం చేశాడంటే, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా దేవుడు ఖచ్చితంగా నా పట్ల మేలు చేస్తాడని కరువు సమయంలో ఇస్సాకు విత్తనం వేయగా ఆ విత్తనం ఏమైందంటే నూరంతల ఫలాన్ని పంట కలుగు చేస్తుందట. ఈరోజు మనము కూడా అలాంటి విశ్వాసం కలిగి జీవించాలి. ఈరోజు మీరైనా నేనైనా అలాంటి విశ్వాసం కలిగి జీవించాలి. అలా మనం జీవించాలంటే మొట్టమొదటిగా మనము ప్రార్థనలో పెనుగలాడాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుడు మాటకు లోబడి జీవించాలి, దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయం నింపుకోవాలి, ఆ వాక్యాన్ని బట్టి మన యొక్క జీవితం మనం కొనసాగించాలి. అలా మనం ఉండాలంటే ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివేవారిగా మనం ఉండాలి. ప్రతి దినము కూడా ప్రార్థనలో పెనుగలాడుతూ ఉండాలి. అలా మనం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన తగ్గ ప్రతిఫలాన్ని కలుగు చేస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేవాడు, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్ముకున్న బిడ్డల పట్ల దేవుడు కృప చూపించేవాడు. కాబట్టి మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పట్ల మేలు చేస్తాడు.